దేవుని యొక్క మహాప్రేమ, కృపా, కనికరం, వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరికి ఇచ్చిన జీవితాన్ని బట్టి, జీవాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. 21వ వచనం నుండి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామములకు స్తోత్రములు మా పరలోకపు తండ్రి. పరిశుద్ధుడా, కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, సర్వసృష్టికి ఆధారభూతుడా, సైన్యములకు అధిపతి అయిన దేవ, మీ మహోన్నతమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. అవును తండ్రి, భూమి మీద మీరు మాకు ఇచ్చిన ఈ బ్రతుకులో ఇప్పటి వరకు కాచి కాపాడారు. అంత మాత్రమే కాక మీ లేఖనాలను పరిశోధించి లేఖనములందు నిత్య జీవము కలదని తలంచి వాటిని పరిశోధించిన ఆనాటి భక్తుల వలె మేము కూడా చరిత్రను తెలుసుకోవటానికి మరి గ్రంథ పరిశీలన చేస్తూ ఉండగా మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటలు ఆత్మ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆత్మ చెప్పు మాటలను మేము ఆలోచించి వివేచించి గ్రహించగలిగే మనసును మాకు అనుగ్రహించండి. విని విడిచిపెట్టేవారము కాక అందులోని ఆత్మీయమైన సంగతులు కూడా మేము గ్రహించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ నన్ను మరుగుపరిచి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 20 వరకు మనం ధ్యానం చేసాం. జిమ్రీని ఒమరీ వచ్చి చంపేసి రాజుగా ఇశ్రాయేలీయుల మీద రాజుగా అవటం మనం చదివాం. 21వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమున, సగం మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఎప్పుడైతే జిమ్రీని చంపేసి ఒమ్రీ రాజు అయ్యాడో, రాజు అయిన తర్వాత ఇశ్రాయేల్ 2గా విడిపోయారు. అంతకుముందు యూదులకి ఇశ్రాయేలీలకి గొడవలు ఉండే. ఎప్పుడైతే ఇశ్రాయేలీలో అంత కలహం స్టార్ట్ అయిందో, ఒకళ్ళని చంపుకోవటం, ఆ చంపిన వ్యక్తి రాజు అవటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లోపలే ఇశ్రాయేల్లో కొట్టుకు చావటం ప్రారంభమైంది. ఇప్పుడు ఒమ్రీ పరిపాలనలో వాళ్ళకే విభేదాలు వచ్చి సగం మంది ఒమ్రీకి, సగం మంది ఏమో గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ తిబ్నీ అనగానే, గీనతు అనగానే మనకి కింద ఇచ్చాడు కాపుదల. గీనతు అంటే కాపుదల అని అర్థం. తిబ్నీ అంటే నిర్మాణము లేదా కట్టడము లేదా మాదిరి. తిబ్నీ అంటే నిర్మాణము లేక కట్టడము లేక మాదిరి. ఈ 3 అర్థాలు వస్తాయి. ఒమ్రీ అనగానే యెహోవా దాసుడు అని అర్థం. ఒమ్రీ అనగానే యెహోవా దాసుడు అని అర్థం. ఇప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయారు. జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగం మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా యుద్ధాలు జరిగినాయి. చేరారు, విడిపోయారు, వీళ్ళకి యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు ఒమ్రీ పక్షం వారు, తిబ్నీ పక్షం వారు యుద్ధాలు చేసుకున్నారు. యుద్ధము చేయగా తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. తిబ్నీని చంపేశారు. ఎవరు? ఒమ్రీ పక్షపు వారు. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. ఒమ్రీ రాజు అయ్యాను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో ప్రతి సందర్భంలో యూదుల్ని ఎవరు పరిపాలిస్తున్నాడు, ఏ సంవత్సరంలో ఆయన పరిపాలన కాలం, ఏ సంవత్సరంలో ఇశ్రాయేలులో ఏం జరిగింది అనేది మనకి క్లారిటీ ఇస్తున్నాడు. అంటే ఆసా ఏలుబడిలోనే 3-4 రాజులు మారిపోయారు. ఇక్కడ ఆసా ఏలుబడిలో
యోధారాజు అయిన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు? ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. ఇదే విషయాన్ని మనకి ఒమ్రి పరిపాలన గురించి మీకా గ్రంథంలో కూడా రాయబడింది. ఒకసారి 6వ అధ్యాయము మీకా గ్రంథం 16వ వచనాన్ని చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించి ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారు యోచనను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మీకు భీతి పుట్టించుచు జనులుగాను పట్టణ నివాసులకు హాస్యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను చేయగోరుచున్నాను. అంటే వీళ్ళని బట్టి ఇశ్రాయేలీలందరినీ అవమానపరుస్తాను, అందరూ ఆశ్చర్యపోయి మిమ్మల్ని ఎగతాళి చేసేవారిగా చేస్తాను అన్నాడు. ఇటు ఒమ్రీని గురించి చెప్పాడు, ప్లస్ తర్వాత రాబోయే ఆహాబు గురించి కూడా మాట్లాడాడు. అంటే ఒమ్రీ పరిపాలన అంత దేవునికి అయిష్టంగా ఉంది అని చెప్పడం ఉద్దేశం. అతడు 12 సంవత్సరములో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. 24వ వచనం. అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఒక కొండను కొనుక్కున్నాడు. ఎక్కడ? షెమెరు అనే ఒక ప్రాంతం, షెమెరు అనే ప్రాంతం. షోమ్రోను కొండ పేరేంటి? షెమెరు అనే ప్రాంతంలో షోమ్రోను కొండ. దాన్ని ఎన్ని మణుగుల వెండికి కొన్నాడు? 4 మణుగుల వెండికి కొని ఆ కొండ మీద ఒక పట్టణమును కట్టించి, ఎక్కడ ఉంది పట్టణం? కొండ మీద ఒక పట్టణమును కట్టించి సుమారు భూమి మీద నుంచి 300 అడుగు హైట్ ఉన్న ఆ కొండ మీద కట్టించాడట. భూమి మీద నుంచి 300 అడుగులు హైట్ ఉంటుంది ఆ పర్వతం. అక్కడ ఒక పట్టణాన్ని కట్టించాడు. ఎవరు కట్టించింది? ఒమ్రి అనే ఇశ్రాయేలు రాజు కొనుక్కొని ఆ కొండ మీద ఒక పట్టణమును కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అతని పేరును బట్టి ఆ కొండ యజమానుడి పేరేంటి? షెమెరు అంటే అర్థం ఏంటంటే ద్రాక్షారసపు మడ్డి, అంటే ద్రాక్షారసం పోగా వచ్చిన మడ్డి అని అర్థం. షెమెరు యొక్క ఆ పేరును బట్టి, అతని పేరును బట్టి తాను కట్టించిన ఆ పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టబడింది. ఇది షోమ్రోను చరిత్ర. అదే భవిష్యత్తులో సమరయ అని మార్చబడింది. షెమెరు, షోమ్రోను, సమరయ. ఇది షోమ్రోను అనే పట్టణం ఎక్కడుంది? ఒక పర్వతం మీద ఉంది. భూమికి 300 అడుగుల హైట్లో ఆ పట్టణం కట్టబడింది. దానికి షోమ్రోను అని పేరు పెట్టాను. ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. ఎంతమందికి? పూర్వీకులందరికంటే దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెహరోబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఏమంటే మంచి విషయాల్లో దావీదు గారిని, చెడ్డ విషయాల్లో యెరోబాముని ఎప్పుడూ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన పూర్వీకులందరికంటే యెరోబామును ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఆ యెరోబాము ఏం చేశాడు? ఇతర దేవతలను పూజించి ఇశ్రాయేలందరూ పాపం చేయటానికి కారకుడయ్యాడు. ఆయన దానిని అనుసరించి ప్రవర్తించను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు అగుపరిచిన బలమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజైను. ఈయన ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల్లో 7వ రాజు. ఆహాబు అని ఆయన ఇశ్రాయేలును పరిపాలించిన వారిలో 7వ రాజు. ఆహాబు అనగా పెద్ద తండ్రి లేక పినతండ్రి. పెద్ద తండ్రి అంటే పెదనాన్న లేక చిన్నాన్న అనే అర్థం వస్తుంది. ఆహాబు అతను 7వ రాజు. సుమారుగా ఈయన పరిపాలించిన కాలం క్రీస్తు పూర్వం 874.
క్రీస్తు పూర్వం 874లో ఈ ఆహాబు ఇశ్రాయేలుని పరిపాలించాడు. 22 సంవత్సరాలు ఇతను ఇశ్రాయేలుని పరిపాలించాడు. యోధారాజైన ఆసా ఏలుబడిలో 29వ వచనాన్ని చదువుతున్నాను. యోధారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున, అంటే ఆసా యోధుల్ని 38వ సంవత్సరం దాకా ఏలుతున్నాడని అర్థం. 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై, అంటే ఈ ఒమ్రీ ఎంత దుర్మార్గుడో మనం పైన చదివాం. ఇశ్రాయేలు అందరూ పాపం చేయటానికి కారణమైన యెరోబాముల కంటే ఈయన ఇంకా పాపం చేశాడు. ఇతన్ని మించి ఇతని కుమారుడు ఆహాబు ఇంకా భయంకరంగా పాపం చేశాడని చెప్తున్నాడు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. అంటే యెరోబాము కంటే మించి చెడుతనం చేశాడంట. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని, అంటే యెరోబాము చేసిందే అప్పటి వరకు దేవుడు ఇంత భయంకరంగా ఇంకెవడో చేయలేదు. ఈ యెరోబాములాగా వీడు కూడా పాపం చేశాడు, మిగతా వాళ్ళని పోల్చి చెప్పాడు. ఇప్పుడు యెరోబాము చేసినవి చాలా స్వల్పం, చిన్నవంటున్నాడు. ఎవరి ముందు? ఈ ఆహాబు చేసిన పాపపు క్రియలు వచ్చి యెరోబాము చేసిన పాపపు క్రియలు చిన్నగా కనపడుతుంది. వీడు చేసిన పాపక్రియలను బట్టి స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయుల రాజైన ఎద్బెయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని, ఏమంటే ఇశ్రాయేలులో ఎవరు రాజైనా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 17:17 మీరు ఎవరు అన్య స్త్రీలను వివాహము చేసుకొనకూడదు అని. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో అప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నారు. కొంతమంది మాత్రమే ఇశ్రాయేల్లో చేసుకున్నా, మళ్ళీ ఎక్స్ట్రా భార్యలను చేసుకున్న వారు కూడా అన్ని స్త్రీలను చేసుకున్న వారు ఉన్నారు. ఉదాహరణ దావీదు గారు చేసుకున్నారు, సొలొమోను గారు అయితే లెక్క పెట్టలేము. ఇలా చాలామంది అన్ని స్త్రీలను అంటే దేవుని ఆజ్ఞను అందరూ ఏం చేశారు? మీరుతూనే ఉన్నారు. అందులో ఇంకా ఎక్కువగా ఈయన వివాహం చేసుకున్నాడు యెజెబెలుని. ఎవరేమో సీదోనీయులకు రాజైన ఎద్బెయలు. అంటే సీదోను పట్టణం అనేది విగ్రహారాధనకి కేంద్రం. సీదోను ప్రాంతం అనేది విగ్రహారాధనకి మంచి కేంద్రం అనమాట. ఆ కేంద్రాన్ని పరిపాలిస్తున్న సీదోనీయుల రాజైన ఎద్బెయలు అనగానే దేవతయగు బయలుతో ఉన్నవాడు. అంటే ఈయన దేవత దాదాపుగా మమేకమైనట్టుగా ఉన్నవాడు. ఎద్బెయలు కుమార్తెగు యెజెబెలును వివాహం చేసుకొని బయలుదేవతలను పూజించుచు వానికి మొక్కుచూ ఉండెను. ఎప్పుడైతే ఈమెను చేసుకున్నాడో ఆమెను ఇటు మార్చాల్సింది పోయి ఈయన ఏమయ్యాడు? అటు మారాడు. చాలామంది అంటారు, నేను బాప్తిజం పొందకపోయినా అవతలమే నేను పెళ్లి చేసుకొని మార్చేసుకుంటాను అంటాడు. అర్థమైందా? చాలామంది ఇదే చెప్తారు పెళ్ళికి. నేను అందుకే బాప్తిజం తీసుకున్న వాళ్ళని చేసుకోవాలి, తీసుకున్న వాళ్ళు చేసుకోకూడదు అని చెప్తా. ఏమైనా తీసుకున్న వాళ్ళు సరిగ్గా ఉండరు కదని లాజిక్ పాయింట్ అడుగుతారు. అది ఉంటారో ఉండరో మనకు తెలియదు. ముందుగా ఏం చేయాలి? మనం పరిశుద్ధుడినే చేసుకోవాలి. పరిశుద్ధుడు ఇది దేవుడు పెట్టిన క్రమం. పరిశుద్ధుడు పాపిని చేసుకునే అర్హత లేదు, పరిశుద్ధురాలు పాపిని చేసుకునే అవకాశం లేదు. దేవుడు ఇది క్షమించడు. అలాంటిది నేను మార్చుకుంటానండి ఆమె నా మాట ఏంటంటే ఎంతవరకు గ్యారంటీ? ఇదిగో ఈ ఆహాబు ఏం చేశాడు? అన్ని స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే చేసుకున్నాడో ఈయనే అన్ని దేవతలను పూజించే స్థితిలోనికి దిగజారిపోయాడు. 32వ వచనం, షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మళ్ళీ ఆరాధించటమే కాకుండా దేవతలకు మొక్కటమే కాకుండా ఒక బలిపీఠం కట్టించి, దేవుడికి యెహోవాకి ఎలాగైతే బలిపీఠం కట్టిస్తారో అలాగే ఒక బలిపీఠం కట్టించి, అంటే బలిపీఠం కట్టించటం అనేది ఈ దేవుడిలో నుంచి వచ్చిన క్రమం. అబ్రహాము గారి దగ్గర నుంచి చూస్తున్నాం మనం కదా. బలిపీఠం కట్టి దేవుడికి బలులు ఇవ్వటం, దేవుడిని ఆరాధించడం అనేది యెహోవా దేవుడిని ఆరాధించిన క్రమం. దీన్ని చూసి అన్యులు కూడా ఏం చేశారు? ఒక దేవుడిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా బలిపీఠాలు కట్టించి సేమ్ ఇలాగే బలులు అర్పించటం, దహన బలులు అర్పించటం, దేవుడికి ధూపం వేయటం, దీన్ని కాపీ చేశారు. కాకపోతే దేవుడు మారాడు. అక్కడేమో నిజమైన సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఊహల్లో మెదిలిన ఒక ఆకారాన్ని దేవుడిగా వీళ్ళు మలుచుకొని ఆ దేవుడికి ఎలాగైతే భక్తులు అర్పణలు ఇస్తున్నారో, ధూపం వేస్తున్నారో,
బలులు ఇస్తున్నారు. వీళ్ళు కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఈయన కూడా ఏం చేశాడు, ఆహాబు బలిపీఠాలు కట్టించి ఆ దేవతలకి, మోయాబీయుల దేవత అంట ఈ బలిపీఠం కట్టి షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించి ప్రకృతిని కంట్రోల్ చేసే దేవత అంట మోయాబీయుల దేవత. ఈయన కట్టించిన దేవతకి బలిపీఠం ఏదంటే మోయాబీయుల దేవత. ఈమెకున్న కెపాసిటీ ఏంటంటే ఈమెని మనం ప్రార్థిస్తే ప్రకృతిని కంట్రోల్ చేసిద్దంట. ప్రకృతిని నియంత్రించే సామర్థ్యం ఉన్న దేవతని నమ్ముతారు. ఆ దేవతకి బలిపీఠం కట్టించాను. మరియు ఆహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపి అషేరాదేవి, దేవతాస్తంభం అంటే అషేరాదేవి అనే ఒక హెబ్రీ భాషలో ఆ దేవతకు పేరు పెట్టారు. అషేరాదేవి యొక్క దేవతాస్తంభం ఒకటి నిలిపాను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అంటే ఆ యెరోబాము కంటే ఎక్కువగా కోపం పుట్టించాడు. ఇశ్రాయేలు పరిపాలించే రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు కూడా పాపం చేయటానికి కారణం అయ్యాడు కాబట్టి దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వస్తే ఏం జరిగింది? ఏదో ఒకటి ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. అందుకే వెంటనే ప్రవక్తకి దేవుడు వాక్కు ప్రత్యక్షమై 34 వచ్చును. ఆ దినముల్లో బేతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. ఆ దినముల్లో బేతేలీయుడైన హియేలు అనగా దేవుడు సజీవుడు అని అర్థం. ఏం కట్టించాడు? యెరికో పట్టణమును కట్టించాను. యెరికో పట్టణం కట్టించకూడదని యెహోషువ గారు ఒక ఆజ్ఞ వేశాడు. కట్టిస్తే ఏమైందంటే ఇదిగో ఆ పట్టణం పునాదులు వేస్తే అతను జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, ఆ గుమ్మాలు నిలిపితే మరొక కనిష్ట కుమారుడు చనిపోతాడని యెహోషువ గారు చెప్పారు. ఒకసారి ఆ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. ఇన్ని తరాలు మారిపోయినాయి. ఇన్ని తరాలు మారిన తర్వాత వీళ్ళకి ఏమాత్రం దేవుని వాక్యం తెలియదు కాబట్టి ఏమైంది కడితే చూద్దాం, అప్పుడు ఎప్పుడో చెప్పాడో లేదో వాళ్ళకి తెలియదు, మొత్తానికి కడితే ఏమైందో చూద్దామని ఒక ట్రైల్ వేశాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాన్ని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఎవరైతే ఆ యెరికో పట్టణాన్ని కట్టడానికి ట్రై చేస్తారో పునాదేయగానే జ్యేష్ఠ కుమారుడు, గుమ్మాలు నిలిపితే చిన్న కుమారుడు చస్తాడని ఆనాడు యెహోషువ గారు చెప్తే కొన్ని తరాలు మారిపోయినాయి. కొన్ని వందల తరాలు మారిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు కట్టుతున్నాడంట? బేతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించాను. దేవుడు సజీవుడని పేరు పెట్టుకొని ఏం చేశాడు? దేవుడి వాక్యానికే గండి కొట్టాడు. వాక్యాన్ని పాటించకుండా వ్యతిరేకంగా చేశాడు. వెంటనే పునాది వేయగా అతని అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దేవుడు ఆ రోజు చెప్పింది ఇక్కడ ప్రవచనం నెరవేరుతుంది. అప్పుడు దాకా ఎవరు ట్రై చేయాల. యెరికో పట్టణాన్ని ఎప్పుడైతే వీళ్ళు వచ్చి గోడలను కూల్చేశారో ఇశ్రాయేలీలు, అప్పటి నుంచి ఎవరు ట్రై చేయాల. ఇదిగో ఈ తరంలో ఇతను ట్రై చేశాడు, హియేల్ అనే వ్యక్తి. వెంటనే అతను జ్యేష్ఠ కుమారుడు అంటే దేవుని మాట ఎన్ని తరాలైనా ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. ఇన్ని తరాల్లో ఎవరో కట్టలేదు కాబట్టి ఇది జరగల. ఎవరైతే కట్టించడానికి పూనుకున్నాడో వెంటనే అతను జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. దాని గమనులను వెత్తగా సెగూబు అను హెచ్చింపబడినవాడు అని అర్థం. సెగూబు అంటే హెచ్చింపబడినవాడు అని అర్థం. అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించను. ఆ రోజు యెహోషువ గారికి దేవుడు చెప్పిన మాట ఇక్కడ సంభవించింది. అయినా కట్టేశారు. 16వ అధ్యాయం 16వ అధ్యాయం కంప్లీట్ అయింది. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి రాజు దగ్గరకు వచ్చాడు. ప్రవక్త అయిన ఏలియా గారు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. రాజు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? నేను చెప్పే మాటల ప్రకారంగా నేను ఎన్ని సంవత్సరాలు చెప్తానో అన్ని సంవత్సరాలు ఇదిగో ఈ ప్రాంతంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాడు. ప్రకటించి వెళ్ళిపోయాడు. అలా ప్రకటించినప్పుడు రాజుగారికి ఏమొచ్చింది? అసలే విగ్రహారాధనలో ఉన్నాడు. దేవుని భక్తులంటే ప్రవక్తలంటే ఏమాత్రం లెక్కలేదు. వెంటనే పట్టుకోవటానికి ట్రై చేసి ఉంటాడు, కానీ ఈయన పారిపోయాడు. ఎందుకంటే కోపం వచ్చింది. రాజు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకి కోదు ఉండదు. ప్రకటించాడు. ప్రకటించి పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. నువ్వు దాక్కో వెళ్ళి, ఎందుకంటే వీడి కోపం వచ్చింది ఆహాబుకి, నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు. దాగియుండుము అనే పదం వాడాడంటే, దేవుడు వాడించాడంటే అర్థం ఏంటంటే ఆహాబు నీ మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు చెప్పిన మాట వాడికి నచ్చదు. ఇది నా దేశంలో వర్షమైనా మంచైనా నువ్వు చెప్పినంతకాలం పడకుండా ఉంటుందా? శాపం వచ్చినా నువ్వు పలుకుతావేంటి అని కోపం వచ్చి నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదు. ఇంతకీ ఏలియా గారు వచ్చి ఆహాబు దగ్గర ఈ విషయం చెప్పటం వెనుక రహస్యం ఏంటి అని అడిగితే, ఆహాబు పూర్తిగా విగ్రహారాధన చేస్తూ బయలుదేవతలకు బలిపీఠాలు కట్టిస్తూ బలులు అర్పిస్తూ దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి దేవుడి ఆజ్ఞలను పక్కన పెట్టి ఇశ్రాయేలీలందరూ పాపం చేయటానికి ఇశ్రాయేలీల్లో పూర్వీకులందరికంటే భ్రష్టుడైపోయాడు. కాబట్టి ఇశ్రాయేలు ఎప్పుడైతే పాపం చేశారో వెంటనే దేవుడు మోషే గారి ద్వారా చెప్పిన శాపవచనాలు ఇక్కడ నెరవేరాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని వచనాలను పక్కన పెట్టేసి విగ్రహాల వైపు తిరుగుతారో వెంటనే వాళ్ళకి శాపం వచ్చింది. 28వ అధ్యాయం 15వ వచనం నుండి చదవండి, అంత వద్దులే కానీ. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, వినని ఎడల అంటే మీరు వినకపోతే ఈ శాపాలన్నీ మీకు ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీలు వింటున్నారా? వింటలేదు. రాజు ఫెయిల్ అయ్యాడు. రాజుతో పాటు ప్రజలు కూడా, రాజు ఎలా నడుస్తాడో, కాపరి ఎలా నడుస్తాడో వెనక గొర్రెలు కూడా అలాగే నడుస్తాయి. రాజు విగ్రహారాధన వైపు మళ్ళాడు కాబట్టి దేవుని మాటలు వినలేదు. వినని ఎడల ఈ శాపవచనములన్నీ మీకు సంభవించును. పట్టణములో శపించబడతావు. నువ్వు పొలంలోకి వెళ్ళినా నీకు శాపమే. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టెయు శపించబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు, అంటే అన్నిట్లో శాపాలే. ఎక్కడ ఏలు పెట్టినా మంటే, శపించబడును. వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదువు, లోపలికి వచ్చినప్పుడు శపించబడదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నువ్వు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోనూ యెహోవా శాపములు, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, ఊజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశము వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించే వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. వర్షం పడదు, ఆకాశాన్ని ఇత్తడిలాగా చేస్తాడంట, భూమిని ఇనువులాగా చేస్తాడు. అంటే నీకు అంతా నాశనమే వస్తుంది తప్ప ఆశీర్వాదాలు రావు.
అసలు దేవుడిని ప్రేమించారు కనుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ప్రేమించి దేవుడు వాళ్ళని స్వకీయ జనాంగంగా చేసుకొని ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎన్నో మహత్కార్యాలు చేసి తీసుకొస్తే కనాను దేశంలో సుభిక్షమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంటే వీళ్ళు కొట్టుకు చచ్చి చివరికి అన్య స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొని విగ్రహాలని బలిపీఠాలను కట్టి దేవుడిని విడిచిపెట్టారు. సజీవుడైన దేవుడిని విడిచిపెట్టి ఇలా విగ్రహారాధనలో పడిపోయి బలిపీఠాలు కట్టి అన్య స్త్రీలను చేసుకొని ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కాబట్టి నేనంటే ఏంటో మీకు అర్థం అవ్వాలని ముందే చెప్పాడు దేవుడు. ఇలా బతికితే మీకు ఆశీర్వాదం, ఇలా బ్రతకపోతే మీకు శాపాలు. ఏ శాపాలు వస్తాయో కూడా ముందే చెప్పిన ఇవన్నీ లెక్క చేయకుండా అలా బ్రతికారు. ఇప్పుడు దేవుడు చెప్పిన ఆ మాటలన్నీ ఇక్కడ నెరవేరుతున్నాయి. 3.5 సంవత్సరాలు ఏలియా గారు చెప్పినట్టుగా వర్షము మంచైనా ఆ దేశం మీద అంటే కరువు వచ్చింది. ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. మళ్ళీ రాజుల గ్రంథానికి వెళదాం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు చెట్ల నుంచి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా. ఎక్కడికి పంపన్నాడు? కెరీతు అనే ఒక ప్రాంతం. అక్కడ దాక్కో. అక్కడికి ఈడు రాలేడు. ఎవరు రాలేరు? ఆహాబు రాలేడు. కాబట్టి నువ్వు అక్కడ దాక్కో. అక్కడికి నీకు ఆహారం ఎట్టాయా అని అడుగుతావా? నేనే పంపిస్తా. ఎలా? కాకోలం అంటే కాకుల చేత ఆహారం పంపిస్తాడు. అంటే దేవుని మాట ప్రకృతిలో ఏదంటది? మనిషి వెనకపోయినా ప్రకృతి అన్నీ దేవుని మాటలు వింటాయండి. ఒకసారి 38వ అధ్యాయము యోబు గ్రంథం 41వ వచనం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరుచు వాడెవడు? అంటే కాకి పిల్లలు ఏం చేస్తాయి? దేవునికి ప్రార్థన చేస్తాయి. ఆహారం లేనప్పుడు కాకి ప్రార్థన చేసింది. మనం అడుక్కుంటాం, ఎవరొకళ్ళని అడుక్కుంటాం కదా. కాకులైతే కావులో ఎంత ప్రార్థన ఉందో. కాకి పిల్లలంట, కాకులు కూడా కాదు. అక్కడ ఏమన్నాడు? కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ కాకి పిల్లలకి ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు ఎవరు? దేవుడే. 147వ కీర్తన 9వ వచనం. కీర్తన 147 9వ వచనం. పశువులకును అరచుచుళ్ళు పిల్ల కాకులకును ఆయన ఆహారము ఇచ్చువాడు. లూకాసువార్త 12వ అధ్యాయం 24వ వచనం. లూకాసువార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకులను గూర్చి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుతున్నాడు. అంటే కాకుల్ని పోషిస్తుంది ఎవరు? దేవుడు. కాకులకు ఆహారం అంటే ప్రకృతిలో అన్ని జీవరాశులకి ఆయనే ఆహారం పెడతాడు. ఇక్కడ మనం కాకుల చేత దేవుడు ఏలియా గారికి ఆహారం పంపించాడు. కాబట్టి దేవుడిస్తే ఆహారం తీసుకొని బతుకుతున్నాయి కాకులు తిని. అలాంటి కాకుల చేత ఏలియా గారికి ఆహారం పంపిస్తాను, నువ్వు వెళ్ళిపోయి కెరీతు వాది దగ్గర దాగి ఉండమని చెప్తే ఆ నీళ్లు తాగుతూ నేను పంపించిన ఆహారం తిను అని చెప్పాడు. చెప్పి 5వ వచనం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. మార్నింగు ఈవినింగ్ రొట్టె మాంసం, వెజ్ నాన్ వెజ్. ఒక పూట ఇచ్చాను, ఈ పూట తిని మిగతా పస్తులుండలే అనలేదు దేవుడు. ఉదయము సాయంత్రం. ఏమంటే కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు ఈ 40 రోజులు మరి కాకులు మీరు ఆహారం మానేసి నేను ఇచ్చిన ఆహారం తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? ఏలియా గారికి ఇవ్వాలి అని 40 రోజులు ఉపవాసం ఉండమన్నాడో మరి ఇవి ఇచ్చి వచ్చిన తర్వాత దేవుడు వాటికి ఆహారం ఇచ్చాడో మనకు తెలియదు. కానీ దేవుని చేత ప్రార్థన చేసి ఆహారం తీసుకునే కాకులు దేవుడు సెలవిస్తే మాంసము దానికి ఇష్టమైంది. వెజిటేరియన్ కంటే నాన్ వెజ్ బాగా ఇష్టం కాకులకి కదా. మాంసం నోట్లో పెట్టుకొని రొట్టె నోట్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఇవ్వాలి. రెండు కలిపి ఒకేసారి అంటే కుదరదు.
ఒక కాకి రొట్టె తీసుకెళ్తే ఒక కాకి మాంసం, ఒక కాకి రొట్టె కాకులు. ఒక కాకి అయితే సరిపోదు కదా, మనిషి కాబట్టి ఎక్కువ కావాలి. కాబట్టి ఎన్ని కాకులు పంపించాడో తెలియదు, కానీ ఉదయమందు రొట్టె మాంసం, సాయంత్రం అందు రొట్టె మాంసం తీసుకెళ్ళి ఏలియా గారికి ఇస్తే ఆ వాగులో నీళ్ళు అయిపోయే వరకు, వర్షాలు లేవు కదా, ప్రవహిస్తూ ఉంది వాగు, హ్యాపీగా అందులో నుంచి తాగుతూ ఉన్నాడు. ఉదయం మాంసం రొట్టె, సాయంత్రం మాంసం రొట్టె వస్తుంది, హ్యాపీగా బతికేస్తున్నాడు. ఎవ్వరూ మనిషి సంచారం లేని ప్రాంతంలో హ్యాపీగా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. కొంతకాలానికి ఏమైంది, అతడు వాగునీరు తాగుచూ వచ్చాను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు, ఇప్పుడు నీరు ఎండిపోయింది. ఏమనాలి ఏలియా గారు? నీరు ఎండిపోతూ ఉన్న సమయంలో ఏంటి ప్రభా ఇక్కడికి పిలుచుకొచ్చావు, ఒక పక్క చూస్తే నది వాగు ఎండిపోతుంది, నేను ఎట్లా బతకాలి అని అడగలేదు. దేవుడు పంపించాడు, దేవుడే పోషిస్తాడు. ఎందుకంటే కాకులతో ఆహారం పంపించిన దేవుడు నదిలో నీళ్ళు ఎండిపోతున్నాయి అని తెలుసా తెలీదా? ఖచ్చితంగా దేవుడికి తెలుసు, కాబట్టి ఆయన చూసుకుంటాడని ఆయన పోషిస్తే అలా పోషణతో హ్యాపీగా బతికేస్తున్నాడు తప్ప నదిలో నీళ్ళు ఎండిపోతున్నాయి ప్రభా నా పరిస్థితి ఏంటి అని అడగలేదు దేవుడిని. అంటే దిగులు కూడా పడలేదు. ఎందుకు? దేవుడు అంటే అంత విశ్వాసం. అందుకే ఆయన ప్రతి స్థలంలో ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఆ జీవమగల దేవుని తోడు అని చెప్తూ ఉంటాడు. ఎవరి సన్నిధిని అంటే నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను, దేవుని ఆధీనంలోనే ఉన్నానని తను తాను ప్రత్యక్షపరుచుకోవటం, తెలియజేసుకోవటం. అందుకే నాకు దేవుడు ఉన్నాడు, నాకేమి దిగులు లేదని నిశ్చింతగా ఉన్నాడు. మనమైతే ఏది తక్కువైనా ఏది కొదువైనా వెంటనే ప్రార్థన చేస్తాం, లేకపోతే ఎవరొకరిని అడుగుతాం. కానీ నిజమైన భక్తుడు, నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని ఆయన చూసుకుంటాడు. నారు పోసినోడు నీరు పోయడా అని అంటాం, కానీ మరి పుట్టించిన దేవుడు మనల్ని పోషించడా? ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు. మనం మత్తయి సువార్తలో చదువుతాం కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా అని అడుగుతాడు. తీయొద్దులండి. అంటే పక్షులనే పోషిస్తున్న దేవుడు, దేవుని చేతిలో నుంచి ఆహారం తీసుకొని బతుకుతున్న జీవజాతులు, వాటిని పోషిస్తున్న దేవుడు మనుషులు అయినా ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించబడిన మనల్ని పోషించాలంటే ఖచ్చితంగా పోషిస్తాడు. కాకపోతే మనకు అంత విశ్వాసం లేక మన మీద మనం ఆధారపడతాం తప్ప దేవుని మీద ఆధారపడి ఆయన చూసుకుంటాడులే, ముందు ఆయన పని చేద్దాం అని నిశ్చింతగా ఆయన పనిలో నిమగ్నం అయ్యేవాడు తక్కువ. ముందు మన పనులన్నీ చక్కబెట్టుకొని అప్పుడు దేవుడు పని ఏదన్నా ఉంటే ఖాళీ ఉంటే చేస్తాం. చాలామంది చూడండి, ప్రార్థనకు వస్తామంటే చూద్దాం, ఆలోచిద్దాం, కుదిరితే వస్తా అంటారు కదా. కుదరాలంటే నువ్వు కుదుర్చుకుంటే కుదిరిద్దా? దేవుడు కుదర్చాలా? దేవుడు కుదిర్చాడు అనుకో ఏం చేస్తాం? అన్నీ ఎరగొట్టి ఓ మూలన పెడతాడు. అందుకే ముందుగా ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఆయన చూసుకుంటాడు, ఏం కావాలనేది ఆయన చూసుకుంటాడు. సమస్తం సమకూడి జరిగిస్తాడు ఆయన. అలాంటి విశ్వాసంలో ఉన్నాడు ఏలియా గారు అప్పుడు. కాబట్టి ఆ నీళ్ళు ఎండిపోతున్న ఏ నిశ్చింత ధైర్యంగానే ఆయన ఏ భయం లేకుండా నిశ్చింతగా ఉన్నాడు. వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, దేవుడే చూశాడు ఆ నీరు అయిపోతుంది, ఇప్పుడు ఇక్కడికి లాభం లేదు అని చెప్పేసి ఏం చేశాడు? అతడు యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతోను ఊరికి పోయి, సీదోను పట్టణ సంబంధమైన విగ్రహారాధనకి కేంద్రం ఆ ప్రాంతం, ఆ ప్రాంతానికి పంపించాడు. ఆ పట్టణానికి పోయి, ఎందుకంటే అన్ని రాజులు ఉండే ప్రాంతం అది, అన్ని రాజులు ఉండే ప్రాంతం కాబట్టి ఆహాబు సర్కిల్లో లేదు, అది ఇశ్రాయేలు ప్రాంతంలో లేదు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నేను ఒక విధవరాలికి ఆజ్ఞించాను, అక్కడికి పోయి సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఏంటి ప్రభా, మంచి ధనవంతురాలైనా విధవరాలైనా అని అడుగుతాం మనం అయితే కదా. నన్ను పోషించాలంటే మరి ఇక్కడే కాకుల చేత వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టావు, ఇంకా నాగరికత ఉన్న ప్రాంతంలోకి వెళ్తే ఇంకా బాగా చూస్తావు కదా, మరి మంచి ధనవంతురాలేనా, అందరూ నాకు పరిచర్య చేస్తారా అక్కడ అని అడుగుతాం మనం. అమ్మయ్య, ఈ అరణ్యంలో ఈ వాగుల దగ్గర ఈ లోయలో పడి ఇంతకాలం మనుషులని చూడలేదు, ఇంతకాలం ఇక్కడ దిక్కులేని బతికాను, ఇప్పుడన్నా జనాల్లోకి వెళ్తున్నాను, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, సకల సౌకర్యాలు అక్కడ ఉంటాయేమో అనుకొని ఉండొచ్చేమో. కానీ అలాంటి ఆలోచన ఉన్నట్లేదు. ఆమెకు ఆజ్ఞాపించాను, నువ్వు వెళ్ళి అక్కడ
ఆ పట్టణపు అందుకు విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకు అతడు లేచి సారెపుతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాల. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు అంతే. ఏ విధవరాలు, ఆ పేరేంటి, ఆ డీటెయిల్స్ ఏం అడగలేదండి. అంటే దేవుడే అక్కడ ఆ సందర్భంలో వాళ్ళకి తెలియచేస్తాడనే విశ్వాసంతో ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణపు గవని యొద్ద, అంటే ఎంట్రన్స్లో అక్కడ ఉన్నాడు, గవని యొద్దకు పోయి రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, ఈమె అని ఆయనకు తెలుసో లేదో మనకు తెలీదు, మొత్తానికి తెలిసిపోయి ఉండొచ్చు, లేదా తెలియకపోయినా ఎవరో కావిడొచ్చి అక్కడ పొల్లలు ఏరుకుంటుంది, కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొన్నాను. నీళ్ళంటే ఎవరైనా ఇస్తారు. ఈ రోజుల్లో అంటే ఆడికి కొట్లో ఉంటే వెళ్ళి కొనుక్కో అంటారు, కానీ మినరల్ వాటరు. ఆ రోజుల్లో మంచినీళ్ళు అంటే, ఆ రోజుల్లో ఏమంటండి, నాకు ఇంత వయసు కంటే ముందు ఒక 20-30 ఏళ్ల క్రితం కూడా మంచినీళ్ళు అమ్మేవాళ్ళు కాదు. 20 ఏళ్ళు కూడా కాదు, మహా అయితే 10 ఏళ్ళేమో. 10 ఏళ్ల ముందు మంచినీళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు. మహా అయితే నీళ్లు తాగాలంటే సోడా తాగేవాళ్ళు కదా. కూల్ డ్రింక్ తాగటం అంటే పెద్ద గొప్ప. ఈరోజు కూల్ డ్రింక్ అంటే అసలు లెక్కే లేదు. ఖచ్చితంగా తినగానే అరగటానికి డ్రింక్ కావాల్సింది. ఇది నార్మల్ వాటర్తో సమానంగా అయిపోయింది. ఎందుకంటే నీళ్ళైనా కొనుక్కోవాలి, కూల్ డ్రింక్ అయినా. ఆ రోజుల్లో నీళ్ళంటే ఆ మంచినీళ్ళు ఇస్తే ఎంతో పుణ్యం అనుకునేవాళ్ళు. ఏ ఇంటికి వెళ్ళినా ఆహారం ఉన్నా లేకపోయినా నీళ్ళు మాత్రం ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. తాగినన్ని అక్కడ కడవ వంచేసి అటు పోసేవాళ్ళు, దోశలతో అలా తాగేసేవాళ్ళు. కాస్త ఒక పాత్రలో కాసిన మంచినీళ్ళు తెచ్చి అమ్మ అనగానే వెంటనే మంచినీళ్ళు తేవటానికి వెళుతుంది ఆమె. వెడుతూ ఉండగానే ఒక మాట అన్నాడు. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, ఒకసారి ఇట్రమ్మ, వెనకరా అని వెనక్కి పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కలు నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను, నీళ్ళతో పాటు ఒక రొట్టె ముక్క కూడా తీసుకొని రా అన్నాడు. ఆమెకు వెంటనే ఏమంది, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితనని అనెను. ఆహారం లేదు, కొంచెం పిండే ఉంది, అడుక్కునేవాడు వచ్చాడు. కాసిన మంచినీళ్ళు అనగానే మంచినీళ్ళే కదా అని ఫ్రీగా ఇస్తాం. నాకు కూడా ఒక రొట్టి అని అంటే లేనప్పుడు కోపం వచ్చిద్దా, ప్రేమ వచ్చిద్దా చెప్పండి? మనకే తికాణా లేదు, ఇంట్లో తిండి లేదు, ఎవరో వచ్చి, అసలు బయటోడు ఎవడో పరిచయం లేనివాడు సంగతి పక్కన పెట్టు, చుట్టం వచ్చి నాకు అన్నం పెట్టి ఇప్పుడు అన్నాడు అనుకో, బంధువు వచ్చి ఏమంటాం? కోపం బాగా పెరిగిపోయింది. నీళ్ళంటే అడిగావు, తీసుకొని ఇస్తాను, మళ్ళీ వెంటనే రొట్టె అడుగుతావు వెనక్కి పిలిచి అని కోప్పడాల్సింది ఆమె. అతను దైవజనుడు అన్న విషయం గ్రహించింది. మరి ఆ వేషధారణ బట్టో ఏమో తెలియదు, కానీ ఏలియా గారు ఇలా ఉంటారు అనే ఒక పద్ధతి ఆ ప్రాంతంలో తెలిసిందో లేదో తెలియదు, కానీ ఇతను దైవజనుడు అని చెప్పి ఆమె గుర్తించింది. ఏం విధవరాలు, దేవుడు పంపించినావా, ఈమె దగ్గరికే నన్ను పంపించాడనే విషయం ఆయనకు తెలుసో లేదో తెలియదు, కానీ మొత్తానికి నీళ్ళు అడిగాడు. ఎవరో పొలాలు ఏరుకోవటానికి వచ్చిందని నీళ్లు దాటానికి వెళ్తుంటే వెనక్కి పిలిచి నాకు ఒక రొట్టె కూడా తీసుకురమ్మంటే కోపం వచ్చింది సహజంగా ఎవరికైనా, కానీ ఏమో కోపం రాలా, ఉన్న వాస్తవం చెప్పింది. నిజంగా ఈ పట్టెడు పిండే ఉంది. పట్టెడు అంటే చేత్తో ఇలా పట్టుకుంటే ఎంత వస్తుందో అది. ఆ పట్టెడు పిండి కలుపుకొని నేను నా కొడుకు, అంటే ఆ కరువు కాలం అంతా ఉన్న పిండి అంతా అయిపోయి లాస్ట్ పిండి అది. ఇక అది తింటే దానివల్ల వచ్చే శక్తితో కొంతకాలం బతుకుతారు. చావకు ముందు ఇదిగో ఈ కొంచెం పిండితో రొట్టెలు చేసుకొని తిని హ్యాపీగా నేను కుమారుడు తిని దీంతో వచ్చే శక్తితో కొంతకాలం బతికి చచ్చిపోదాం అనుకుంటూ ఉన్న పరిస్థితిలో అందులో నాకు ఒకటి తీసుకురా అన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? లాస్ట్లో ఉంది ఆహారం, ఇది తింటే 4 రోజులు ఎనర్జీ అన్న వచ్చింది అనే ఆలోచనతో ఉంటే ఎంత ఉంటే అంత ఎక్కువ తినాలనిపించింది. లేదు ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఇంకో రోజుకు దాచిపెట్టుకుందాం అనిపించింది. అందులోనే ఒక ఆయన వచ్చి అడిగాడు అనుకో, ఏమనిపించింది? పెట్టమా? మాకే తికాణా లేదు, నీకేం పెడతా ఉంటాడు. నేనేమి ఇంటికి వచ్చాను అనుకోండి, మీ లేని పరిస్థితుల్లో ఈ పాస్టర్ గారు ఎప్పుడు తిండి కోసం వస్తాడను,
కదా, చందా కోసం వచ్చేవాడు పాస్టర్ గారనో, ఇలాంటి అపవాదులు ఉన్నాయి. వచ్చేవాళ్ళు ఉన్నారు కాదంట్లా. అదే లేని పరిస్థితిలో వస్తే కోపం బాగా పెరిగిపోయింది. కానీ ఏమో కోపం రాలా, ఉన్న వాస్తవాన్ని చెప్పేసింది. ఆ కొద్దిగా పట్టెడి పిండి ఉంది, అందులో దాంతోనే మేము కలుపుకొని రొట్టెలు చేసుకొని ఇదిగో పొలంలో ఏరుకోవటానికి వచ్చాను, వీటితో కాల్చుకొని తిందాం అనుకుంటున్నాము అని అనగానే, అమ్మ అంత పరిస్థితి వచ్చిందా నీకు అనలేదు ఆయన. అందులోనే నాకు ఓ రొట్టె ముక్క తీసుకురా అంటున్నాడు. ఇంకెంత కోపం పెరిగిద్ది. నా పరిస్థితి అంతా చెప్పినా ఎలా అడుగుతున్నావయ్యా నువ్వు మనిషివేనా? నాకు ఉందే పట్టెడు పిండి అని చెప్పాను, నేను నా కొడుకు వండుకొని తినాలనుకుంటే అందులో నాకు కూడా తెమ్మంటావేంటి అని కోపం వచ్చింది. కానీ ఆమెకు కోపం రాలా. అందుకే ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా వద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు, అంటే ఇదే లాస్ట్ ఇక మాకు ఫుడ్డు, ఇది తింటే ఇక లేవు. చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొని వాళ్ళని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, నీవు పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం ఒకటి మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము అన్నాడు. ఈ మాట చెబుతున్నప్పుడు కోపం వచ్చిద్దా? ఉందే ఇదని చెప్తే మళ్ళీ అందులో ఒకటి తీసురా అని ఇంకా ఆయన చెప్పేదాకా ఆగకుండా వెంటనే మనం ఏమంటాం? ఇంత చెప్పినా నీకు అర్థం కాదా? అసలు నువ్వు దైవజనుడివేనా? ఉందే కొద్దిగా అని చెప్తే మళ్ళీ అందులో నాకు ఒకటి తెమ్మంటావేంటి అని మనం ఆవేశంతో రెచ్చిపోతాం. సంగతి శాంతముగా వెనకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు బుద్ధిహీనుని పోలి ఉంటాడు, తన మూఢతను కనపరుచుకోవాలని సామెతల గ్రంథంలో ఉంటుంది, 18వ అధ్యాయం అనుకుంటా. అంటే విషయం అతను చెప్పేదాకా ఆగలేక కోపాన్ని ప్రదర్శించామనుకోండి, మనం నష్టపోతాం, మూర్ఖులం అయిపోతాం. అందుకని ఆయన చెప్పేదంతా విందయమే. అందులో నాకు ఒక అప్పం ఒకటి మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద. నెక్స్ట్ చెప్తున్నాడు, కంటిన్యూషన్ వర్డ్ ఇది, అంటే కంటిన్యూగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలోనే కోపం వచ్చి రెచ్చిపోయిందనుకో ఈ మాట వినేది కాదు. అందుకని ఆమె శాంతంగా వింటుంది. అయ్యగారు చెప్తున్న మాటలు శాంతంగా వింటుంది. 14 వచ్చిన, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఈ మాట వినకుండా రెచ్చిపోతే, నువ్వు నాకు ఇవి తెస్తే నీ తొట్టిలో పిండి తగ్గదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. ఎప్పటిదాకా? కరువు కాలం అయిపోయే వరకు అందులో ఎప్పుడూ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు ఈ మాట అనే మాట ఈయన చెప్పకముందే కోప్పడితే ఫెయిల్ అయిపోయేది ఏమే. అందుకే దేవుడు ఆమె దగ్గరికి ఎందుకు పంపించాడు? ఎంతోమంది ఉండగా ఎందుకు ఆమె దగ్గరికే పంపించా అంటే, ఆమె దేవుని భక్తురాలు, విధేయురాలు, దేవుని మాట కరువు కాలంలో కూడా తిండి ఉన్నా లేకపోయినా పాటించేంత విధేయురాలు కాబట్టే ఆమె దగ్గరికే పంపించేది. ఇంకా ఆ ప్రాంతంలో చాలామంది ఉంటారు కదా ధనవంతులు, ఎంతమంది ధనవంతులు ఉన్నా వాళ్ళ దగ్గరికి పంపించాల. ఏదో ఒక ధనవంతుడైన భక్తుడి దగ్గరికి పంపించి, ఇదిగో ఈ కరువు కాలంలో ఏలియా గారిని మీరు పోషించాలి అని దేవుడు చెప్పాడు అనుకో, ఖచ్చితంగా పోషిస్తారు. కానీ ఈమె దగ్గరికి ఎందుకు పంపించాలంటే, ఈమె లేమిలో కూడా భక్తిని విడిచిపెట్టని విధేయురాలు. మనం చదువుతాం లోకాసు వార్తలో, ఒక విధవరాలు కానుక కదా, 21వ అధ్యాయం కదా, ఆమె ఎంత వేసిందంట? 2 కాసులు వేసింది. చాలామంది ధనవంతులు ఎక్కువ వేశారు, కట్టలు వేశారు, వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు కూడా వేసి ఉంటారు. కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? 21వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులైన ఆయన పారచూచెను, ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అన్నాడు. వారందరూ తమ కలిమిలో తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తన జీవనమంతయు వేసనని. అంటే ఉందే ఆ 2 కాసులు, ఆ 2 కాసులు వేసింది. అంటే విధవరాలైనా ఈమె, దిక్కులేనిదైనా, ఎవరు చూసేవాళ్ళు లేకపోయినా, పోషించేవాళ్ళు లేకపోయినా ఉన్నదంతా దేవుని సేవకు ఇవ్వాలి అనుకుంది. ఇక్కడ ఏలియా గారు ఇక్కడికి వచ్చినప్పుడు
నువ్వు ఆ పిండితో అప్పాలు చేసుకో, ముద్దు నాకు తీసుకొచ్చి పెట్టు, తర్వాత నువ్వు నీ కొడుకు చేసుకొని తినంటే ఉన్నది సరిగ్గా సరిపోదయ్యా, నీకు ఏడబెట్టేమో అనలేదు అంటే ఫెయిల్ అయిపోయేది. కానీ ఆయన తర్వాత చెప్పాడు, ఈ కరువున్నంత కాలం ఆ తొట్టిలో పిండి తగ్గదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఎప్పుడైతే చెప్పాడో, ఆమె ఆల్రెడీ విశ్వాసురాలు కాబట్టి యెహోవా సెలవిచ్చుతున్నాడని ఎప్పుడైతే ఏలియా గారు చెప్పారో ఇంకా విశ్వాసంలో బలపడిపోయింది. డౌట్ లేకుండా వెళ్ళి చేసుకొచ్చింది. 15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ఆమె ఇంటివారు అన్నాడు ఇక్కడ. అక్కడ ఉంది ఎవరు ఆమెకి? ఆమె కొడుకు. ఇప్పుడు ఎప్పుడైతే ఈమె దగ్గర పిండి ఉత్పత్తి అవుతుందో, నూనె ఉత్పత్తి అవుతుందో, కరువు కాలంలో ఉన్న దగ్గర బంధువులు వస్తారా రారా? బీరకాయ పీసు చుట్టరికాయలన్నీ ఆమె పేరు ఏదో మరి దేవుడు రాయించలేదు, కానీ మా పలానామా, మా బంధువు, మా రక్త సంబంధి, మీకంటే మాకు దగ్గర చుట్టం అని అందరూ చేరతారు ఆ ఇంట్లో. అంటే ఆ దగ్గర వాళ్ళందరినీ పోషించింది ఆమె. ఇంటివారు అనే పదం దేవుడు రాయించాడంటే ఆమె కొడుకు అంటే ఆ పదం రాయించడు. ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అప్పటిదాకా దూరంగా పెట్టిన ఆమెని అందరూ దగ్గర చేసుకొని ఉంటారు. దేవునికి మనం దగ్గర అయితే మన వాళ్ళందరూ మనకు దగ్గర అవుతారు. కొంతకాలం మనకు దూరమైన శత్రుభావంతో చూసిన మనం దేవుని బట్టి చూపించే ఆ ప్రేమ, మనం దేవుని బట్టి చూపించి వాళ్ళకు చేసే సహాయం ఖచ్చితంగా వాళ్ళని 4 రోజులు ఆలస్యమైనా దగ్గర చేస్తుంది. అర్థమైందా? కాబట్టి కరువు కాలంలో ఏం చేశాడు ఏలియా గారు? దేవుడి మాటను విని ఎక్కడికి వెళ్ళమంటే కెరీతు వారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆహారం దొరకదుగా ప్రభువా, మరి ఏం బతకాలి, ఏమి తిని బతకాలి అని అడగలేదు. నేను నీకు ఆజ్ఞాపిస్తాను, కాకులకు ఆజ్ఞాపిస్తాను, అవే వచ్చి నీకు ఉదయం సాయంత్రం భోజనాన్ని సిద్ధపరుస్తాయి అంటే నమ్మి వెళ్ళిపోయాడు. అలాగే బతికాడు. అక్కడ నీళ్ళు అయిపోయినాయి. మళ్ళీ సారేపతులోని విధవరాలు ఇంటికి వెళ్ళమన్నాడు. ఆమె ఎవరో తెలియదు, ఏమికి దేవుడు చెప్పాడో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఈయన చెప్పినట్టుగా ఆమె చేసింది. చేయటం వెంటనే ఆమె కరువు కాలం అంతా దేవుని చేత పోషించబడింది. అంటే దేవుని మాట ఖచ్చితంగా విశ్వాసంతో వింటే ఇంత కరువు కాలంలో ఎలా బతికిస్తాడు దేవుడు? ఇది సాధ్యమా అనే డౌట్ మనకు వచ్చింది. కానీ నువ్వు ప్రాక్టికల్గా అందులో అడుగు పెడితే దేవుని కార్యాలన్నీ అలాగే ఆశ్చర్యంగా ఉంటాయి. ఆశ్చర్య కార్యాలంటే చూస్తూ ఉండగానే కళ్ళు రావటం, కాళ్ళు రావటం, వీటికంటే ఇప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు ఏంటంటే అసాధ్యమైంది ఏదైనా సుసాధ్యమైంది దేవుని విషయంలో. ఇది మానవ రీత్యా ఆలోచిస్తే అవదు, కానీ దేవుని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా అయి తీరుతుంది. అది దేవుని చిత్తమైతే. కాబట్టి మన విషయంలో దేవుని చిత్తం అయితే అసాధ్యమైంది కూడా మన విషయంలో ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. లోకంలో కరువు కాలంలో మరి ఎంతోమంది చనిపోయి ఉంటారు ఆహారం లేక. అలాంటి స్థితిలో కరువు కాలంలో ఉన్న ఏలియా గారికి మాంసము రొట్టె ఎలా వెళ్ళిందో మరి ఎవరు కోస్తే ఎవరింట్లో, నేను అనుకుంటాను ఆహాబురాజు ఇంట్లో నుంచి కాకులు వచ్చి తీసుకెళ్ళిపోయి ఉంటాయి. వాడి ఇంట్లో రోజు మరి మాంసం రొట్టెలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఇంట్లో నుంచి కాకులు దూరటం, టక్కని తీసుకొని వెళ్ళిపోవటం జరిగి ఉంటుంది. ఉదయం సాయంత్రం రోజు ఆ కార్యక్రమం జరిగి ఉంటుంది. ఆ తర్వాత సారేపతులోని విధవరాల చేత దేవుడు ఏలియా గారిని పోషించాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నేను చదువుకున్నాం, మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు. దేవుడు నువ్వు బ్రతకాలంటే బ్రతుకుతావు, కరువులో కూడా బ్రతుకుతావు, కరోనాలో కూడా బ్రతుకుతావు. దేవుడు చావాలంటే అన్నీ ఉన్నా, నీ బంధువర్గం ఉన్నా, నీకు బలం ఉన్నా, నీకు పదవి ఉన్నా, నీకు ఆస్తి ఉన్నా, ఇంటి నిండా సంపద ఉన్నా, ధనధాన్యాలు గోడౌన్లో మూలుగుతున్నా, నీకు నోట్లోకి మెతుకులు రాకూడదని దేవుడు అంటే చచ్చిపోతుంది. అంటే దేవుని నోట్లో నుంచి వచ్చే మాటకు అంత విలువ ఉంది, అంత వాల్యూ ఉంది. కాబట్టి మనం దేవుని నోట నుంచి దయగల మాట కోసం మనం ఎదురు చూడాలి తప్ప దేవుని ఉగ్రతను మనం చవి చూడకూడదు. ఆనాడు ఇశ్రాయేల్ పరిస్థితి అదే. అందుకే 3.5 సంవత్సరాలు ఏమొచ్చింది?
కరువు వచ్చింది. మనకి కొత్త నిబంధనలో కూడా దాని గురించి దేవుడు ప్రభువారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు చూద్దాం. ఏలియా దినములందు 3 సంవత్సరాల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాండ్రు, ఇశ్రాయేలులో ఇంకా చాలామంది విధవరాండ్రు ఉంటారు, కానీ ఈమె దగ్గరికి సారేపతులోని ఏలియా గారు సీదోనులోని సారేపతులు అయిన ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే పంపబడిన కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. అంతమంది విధవరాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉంటే ఈమె దగ్గరికే పంపించాడు దేవుడు. ఎందుకంటే ఈమె మంచి భక్తుపరురాలు, ఈమె ఆయన్ని పోషించింది అనే ఆలోచనతో దేవుడు భవిష్యత్తు తెలుసు కాబట్టి ఏలియా గారిని అక్కడికి పంపిస్తే హ్యాపీగా ఆయన బతికాడు, ఆయన కుటుంబం వారు, విధవరాలు కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా బతికారు. 17వ వచనం. ఇప్పుడు ఏలియా గారు ప్రార్థన చేస్తున్నారు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడైను. అంటే ఈ కుటుంబంలో కొడుకు ఏమయ్యాడు? వ్యాధి వచ్చింది. తిండి లేక కాదండి, ఇది ఏదో దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నాడు కాబట్టి ఏమైపోయింది, ఆ కుమారుడు చచ్చిపోయేంత రోగం వచ్చింది. చావు రోగం అంటారు, మరణకరమైన రోగం వచ్చింది. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నువ్వు ఎందుకు వచ్చావయ్యా నా దగ్గరికి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? అంటే వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే తండ్రుల పాపాలు కుమారుల మీద అలా మోపబడతాయి, నువ్వేదో పాపం చేసావు అందుకే నీ కొడుకు ఎలా అయిందని నాకు గుర్తు చేయటానికి నువ్వు వచ్చావా అంటుంది. మనకు ఆజ్ఞల్లో ఉన్నాయి కదా, తండ్రుల దోషము కుమారుల మీదకి 3-4 తరముల వరకు, తండ్రుల యొక్క భక్తి 1000 తరాల వరకు వస్తుందనే మాటలు విన్నాం. కాబట్టి ఈమెకి ఏం విశ్వాసం ఉంది? నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నాకు గుర్తు చేసి నా కుమారుని చంపటానికి వచ్చావా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కవిగుటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి ఏమనలేదండి. ఏమన్నాడు? బిడ్డని నాకు ఇచ్చే అన్నాడు. అదే మనలాంటి భక్తులు అనుకో, నీకేమన్నా సిగ్గు శరం ఉందా, విశ్వాసం ఉందా? కరువులో లాస్ట్ ముద్దతో పిండి చేసుకొని రొట్టె చేసుకొని బతికి చచ్చిపోదాం అనుకున్న నీ బతుకుని ఇంతకాలం పోషించింది ఎవరు? నేనే కదా, దేవుడు కాదు, నేనే కదా అంటాం. నేను పోషిస్తే నన్ను పట్టుకొని ఇంత మాట అంటావా? నీ బిడ్డను చంపడానికి నేను వచ్చానంటావా? ఇంకా నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండనని రోషంతో వెళ్ళిపోతాం కదా. ఎందుకంటే మనకి గర్వం వచ్చింది, నా వలన ఈ కుటుంబం బతుకుతుంది, నేను పెట్టిన భిక్ష ప్రాణభిక్ష అని మనకు గర్వం వస్తుంది. కానీ నిజమైన భక్తుడు కాబట్టి ఆయనకి ఎలాంటి గర్వం రాలేదు. ఆ పరిస్థితి అలా ఉంది, బాధలో ఏదో అంటుందిలే అని అనుకున్నాడు తప్ప ఒక్క మాట కూడా తిరిగి ఆమెని అనలేదు. బిడ్డనిచ్చేయమ్మా అన్నాడు. ఏమనకుండా ఆమె మీద తగాదాడకుండా బిడ్డను నా చేతికి అనగానే మెదలకుండా ఇచ్చేసింది. మంత్రముగ్ధురాలులాగా ఆయన చెప్పిన మాట వినేసింది. బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, అంటే అయ్యగారికి పైన ఒక గది ఇచ్చారు, పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, అంటే బోర్లా పడుకున్నాడు ఆ పిల్లవాడి మీద, అంటే వేడి పుట్టించటానికి. అలా 3 సార్లు చేశాడు. అంటే మానవ ప్రయత్నం జరుగుతుంది, ఒక పక్క దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బిడ్డ ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, మరలా రానిమ్మంటే వెళ్ళిపోయింది, మరలా తిరిగి దయచేయని అడిగితే యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. అంటే ఒక భక్తుని ప్రార్థన విని చనిపోయిన ఆ విధవరాలి కుమారుని దేవుడు బ్రతికించాడు.
ఏలియా ఆ చిన్నవాడిని తీసుకుని గదిలో నుండి దిగి, అంటే పై అంతస్తులో ఉన్నాడు కదా, దిగి ఇంట్లో ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవయ్యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు అందుచేత నేను ఎరుగుదును నేను. అంటే విశ్వాసంలో బలపడింది. అంతకుముందు విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం ఉందంటే, నువ్వు నాకు ఇస్తే, నువ్వు ఒక అప్పం నాకు తీసుకొని ఇస్తే, నీ పిండిలో, నీ తొట్టిలో పిండి తగ్గదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అని దేవుడు చెప్పాడు అనగానే విశ్వాసం ఉంచింది. అదేంటంటే అవసరం కోసం విశ్వాసం. ఒక రొట్టె ఆయనకి పెడితే మనకేదో ఆఫర్ ఇస్తున్నాడు కాబట్టి చేద్దాంలే అనే విశ్వాసంతో చేసింది. అది విశ్వాసమే. కానీ ఎప్పుడైతే చనిపోయిన బిడ్డను తిరిగి బతికించాడో విశ్వాసం ఏమైందేమే ఇంకా బాగా బలపడింది. అప్పుడే తెలుసుకోవాలి ఈమె దైవజనుడని. ఎందుకంటే పిండిలో, ఆ తొట్టిలో పిండి తగ్గకుండా, నూనెలో బుడ్డి ఎప్పుడైతే తరగకుండా ఉత్పత్తి అవుతూ ఉన్నాయో, రోజు చేసుకున్నా రోజు తయారవుతున్నాయి అందులో. ఎప్పుడైతే ఇవి జరుగుతుందో ఖచ్చితంగా అయిన దైవజనుడే, చెప్పిన మాట ప్రకారంగా జరుగుతుందనే విశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే దానికంటే గొప్ప సూచక్రియ ఏంటంటే, చనిపోయిన బిడ్డ అద్భుతం కదా, తిరిగి బతికించాడు. కాబట్టి నిజంగా ఇప్పుడు నీవు దైవజనుడు అయి ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అని. ఈ మాటను పట్టుకొని కొంతమంది చరిత్రకారులు ఏమనుకున్నారంటే, ఆ విధవరాలు వేరు, ఈ విధవరాలు వేరు అనే ఒక వ్యాఖ్యానం కూడా ఉంది చరిత్రలో. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ విశ్వాసం ఉంది కాబట్టి ఆయన్ని చేర్చుకొని రొట్టె చేసి ఆయనకి ఇచ్చింది కాబట్టి విశ్వాసురాలు. కాబట్టి మళ్ళీ ఇక్కడ కొత్తగా విశ్వాసం ఉంచుతున్నాను దీన్ని బట్టి అని అంద. కాబట్టి ఈ విధవరాలు వేరు అనే వ్యాఖ్యానం కూడా ఉంది. నేనైతే ఆ విధవరాలే ఈ విధవరాలు, రొట్టె చేసి ఇచ్చిన విధవరాలే ఈమె అని నేను అనుకుంటున్నాను. ఆ స్త్రీ ఏలియాతో, నీవు నిజమైన దైవజనుడివై ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. ఖచ్చితంగా ఎప్పుడైతే బిడ్డను బతికించాడో వెంటనే ఆమె నమ్మేసింది, పూర్ణ విశ్వాసంలోకి వచ్చేసింది. కరువు కాలంలో దేవుడు ప్రవక్త ద్వారా ఆమె కుటుంబాన్ని పోషించాడు. దేవుని మాటకు లోబడితే, దేవునికి సహాయం చేస్తే, దేవుని మాటను నమ్మి నీకున్నదంతా దేవుని కోసం ఇస్తే దేవుడు నీకు విస్తారంగా ఇస్తాడు అనే దానికి నిదర్శనం. మనం ఎవరినేమో మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోలేము. మనకి ఎంత త్యాగం చేస్తామో అంతకు రెట్టింపు ఆయన ఇస్తాడు. ఇది ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ అక్షర సత్యం. నువ్వు ఎంతగా దేవుని కోసం ప్రయాసపడి ఇచ్చేస్తావో దేవుడు అంతగా పోషిస్తాడు. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు గారు ఉన్న ఆస్తి అంతా ఏం చేశాడు? పరిచర్య కోసం వదిలేసి వచ్చేసాడు, మొత్తం విడిచిపెట్టేశాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారిని వెంబడించిన స్త్రీలు ఏం చేశారు? వాళ్ళకున్న ఆస్తితో వాళ్ళకి పరిచర్య చేశారు, ఖర్చు పెట్టారు. వాళ్ళు పరిచర్యలో పాల్గొన్నారు, వాళ్ళ ఆస్తి కూడా పరిచర్యకు ఖర్చు పెట్టారు. వాళ్ళు హ్యాపీగా బతికేశారు. అంటే దేవుని కోసం మనం ఎంత త్యాగం చేస్తామో, దేవుని పని కోసం ఎంతైతే చేస్తామో అంతకు రెట్టింపు కంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. కష్టాల్లో, కలిమిలో బయటోళ్ళు కష్టాలు అనుభవిస్తున్న ఆ సమయంలో కూడా మనకి నెమ్మది కలుగజేస్తాడు, మనకి సమృద్ధిని ఇస్తాడు దేవుడు. నా విషయంలో దేవుడు ఎప్పుడూ సమృద్ధిగానే ఉంచాడు. ఏ లేమిలో కూడా 10 రూపాయలు లేని రోజుల్లో కూడా హ్యాపీగానే బతికేసాం. ఏమాత్రం చింత చీకు ఎప్పుడు ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. ఎలాంటి దిగులు ఉండదు, ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు అనటానికి నిదర్శనం సారేపతులోని విధవరాలు ఏలియా గారు. ఏలియా గారు కరువు కాలంలో మరి ఏ పని చేయట్లేదు, ఆయన దేవుని పనే చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించాడు, ఎక్కడ పోషించాలో ప్రకృతి ద్వారా ఆయన్ని పోషించాడు. కాకుల ద్వారా ఆయనకి ఆహారం తీసుకొచ్చి పెట్టాడు. కాకులకి ఎక్కడి నుంచి ఇచ్చాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి దేవుడు తన భక్తుల్ని విడిచిపెట్టాడు అనటానికి వీళ్ళిద్దరూ మనకి సాదృశ్యంగా కనపడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం 18వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ మహోన్నతమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోని 21వ వచనం నుండి 18వ అధ్యాయం అంతా మాకు 16వ అధ్యాయము 21వ అధ్యాయం వచనం నుండి 17వ అధ్యాయం అంతా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అందులో ఉన్న ఆత్మీయ సంగతులు కూడా మాకు మీ ఆత్మ సహాయంతో తెలియచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేము కూడా మీ యందు విశ్వాసం ఉంచి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిలో
మేము కూరుకుపోయి భయపడి మీకు దూరం కాకుండా మీ ఆజ్ఞకు లోబడి మేము విధేయులమై మీ ఇష్టానుసారంగా బ్రతికితే మాకు ఎంత ఆశీర్వాదం వస్తుందో ఒక ఏలియా గారి గురించి, ఒక సారేపతులోని విధవరాలు గురించి మాకు తెలియచేశారు. అలాగే ఆహాబు రాజు అనే ఒక భయంకరమైన దేవుని మీకు విరోధిగా బతికిన ఇశ్రాయేల్ రాజు చరిత్ర కూడా మాకు తెలియచేశారు. ఇంకా ఆహాబు గారి గురించి ఎన్నో విషయాలు మేము తెలుసుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మీ చిత్తమైతే వచ్చేవారం మిగిలిన భాగాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. రేపు ఉదయకాల సమయంలో తండ్రి మరి ఉదయం ఉప్పలపాడులో ప్రారంభమైన గుడ్ ఫ్రైడే కార్యక్రమాల్లో మరి సాయంత్రం ఇక్కడ కూడా ఆ కార్యక్రమాలన్నీ చక్కగా క్రమంగా మర్యాదగా జరిగించి మీ పిల్లల చేత 7 మాటలు మీరు మాట్లాడించాలని కోరుకుంటూ వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అది దేహ సంబంధం అయినప్పటికీ ఆత్మ సంబంధం అయినప్పటికీ మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే ఆరోపించుకొనమని కోరుకుంటూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ